సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం ప్యారానగర్లో నూతనంగా నిర్మిస్తున్న డంప్ యార్డ్ విషయంపై నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డిని అక్రమంగా అరెస్టు చేశారని శివంపేట మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రమణగౌడ్ అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్యారానగర్లో డంప్ యార్డ్ పనులను తక్షణమే ప్రభుత్వం విరమించుకోవాలని, నర్సాపూర్ పట్టణంతో పాటు చుట్టుపక్కల గ్రామాలు కలుషితమవుతాయని అన్నారు. గౌరవనీయులు సునీత లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో అక్కడ డంప్ యార్డు పనులను అడ్డుకోవడానికి వెళ్తే వందలాది వేలాది మందిని పోలీసు పెట్టి అక్రమంగా మా నాయకులను అరెస్ట్ చేసి, మా నాయకులను అరెస్ట్ చేసి, మా పార్టీ పెద్దలను అరెస్ట్ చేసి, ప్రజలను అరెస్ట్ చేసి, మహిళలను అరెస్ట్ చేసి ఎక్కడెక్కడ పోలీస్ స్టేషన్లకు తీరుకుపోయారో మాకే తెలియదు. ఇక్కడ మమ్మల్ని నిర్బంధించడం జరిగింది. దయచేసి ఇప్పటికైనా పురాణ ఆలోచించుకోవాలి. ఇక్కడ డంప్ యార్డు పెడితే గాలి కాలుష్యం అవుతుంది, నీరు కాలుష్యం అవుతుంది, పొలాలు పండని పరిస్థితి వస్తుంది, ప్రజలు తీవ్ర అనారోగ్యం పాలవుతారు. ఈ ప్రాంతంలో పచ్చని పొలాలు ఉంటాయి, పచ్చని పర్యాటక ప్రాంతం ఉంది ఇక్కడ మా నర్సాపూర్ ప్రాంతంలో, శివంపేట మండల ప్రాంతంలో. దయచేసి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా పునరాలోచన చేసుకొని ఈ డంప్ యార్డు ఆలోచన వెంటనే విరమించుకోవాలని సందర్భంగా తెలియజేస్తున్నాం. అంతేకాకుండా నిన్నటి నుంచి నర్సాపూర్ మండలం, గుమ్మడిదల మండలం, జిన్నారం మండలం, శివంపేట మండలంలోని భారత రాష్ట్ర సమితి పార్టీ నాయకులను అక్రమంగా అరెస్ట్ చేసి దాదాపు పోలీస్ స్టేషన్లలో, ఈ ప్రాంత పోలీస్ స్టేషన్లలో పెట్టి ఎవరిని కూడా రోడ్ల మీద తిరగకుండా వందలాది మంది పోలీసులు, మీడియా మిత్రులు అక్కడికి వచ్చి మీరు పరిశీలించాలి. ఎంతమంది జరగగా పర్యావేత్తలు ఆలోచించాలి, కుహనా మేధావులు ఆలోచించాలి. ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్దతు తెలిపే వివిధ పార్టీల నాయకులు ఆలోచించాలి. బీజేపీ పార్టీ వాళ్ళు ముందటికి రండి. దయచేసి పార్టీలకు అతీతంగా ప్రజల కోసం మనం ఇక్కడ డంప్ యార్డును వ్యతిరేకించాల్సి వస్తుంది. సందర్భంగా తెలియజేస్తున్నాం. మా నాయకురాలని పొద్దుగల మా నాయకురాలు పిలిపివ్వగానే మేము మా వందలాది మంది కార్యకర్తలు ప్రజలు పార్టీలకు అతీతంగా వస్తే మా నాయకురాల్ని వందల మంది పోలీసులు చుట్టుపెట్టి ఇప్పుడు బానూరు బీడీఆర్ పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారు. దయచేసి ఎక్కడున్న ప్రజలు రావాలి, స్వచ్ఛందంగా ముంగడికి రావాలి. ఈ డంప్ యార్డ్ని అందుకుందాం. మన తరతరాలకు, భావితరాలకు భూముల రేట్లు పెరిగాయి, నీరు కాలుష్యం అవుతుంది, గాలి కాలుష్యం అవుతుంది. దయచేసి గమనించాలి. పార్టీలకు ఖచ్చితంగా ఒక మా సునీతారెడ్డి నాయకత్వంలో వివిధ పార్టీల నాయకులు రాని అందరి నాయకత్వంలో కమిటీ వేసి ఇక్కడ నర్సాపూర్ ప్రాంతంలో డంప్ యార్డ్ చేయకుండా ఉద్యమిస్తాం. పెద్ద ఎత్తున ఈ సందర్భంగా ఆందోళన కార్యక్రమాలు ఈ మా సునీతారెడ్డి నాయకత్వంలో చేపట్టాలని తెలియజేస్తూ జై తెలంగాణ.